హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు ముందుకైతే హోండా జాజ్ అయితే తీసుకొచ్చానండి. మోడల్ వచ్చేటప్పటికి 2016 మోడల్ అండి. మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 87,000 తిరిగింది. 81,000 వరకు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి విధంగా అంతా కూడా చాలా బాగుందండి. నీట్గా మెరూన్ కలర్ బండి, విఎక్స్ టాప్ మోడల్ అండి. 1.2 విఎక్స్ పెట్రోల్ వేరియంట్ బండి, టాప్ మోడల్ బండి చాలా బాగుందండి. టైర్లు వచ్చేటప్పటికి ఒక 50-60% అయితే టైర్లు ఉన్నాయి. 4 ఎల్లో వీల్స్ వస్తున్నాయి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. స్క్రీన్ కూడా వాళ్ళు వేయించడం జరిగిందండి. అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. బండి విధంగా సీట్ కవర్స్ అయితే మాత్రం కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయండి. ఓన్లీ టచింగ్స్ అయితే అయినాయండి. చుట్టూ కూడా మనకి డోర్స్కి కానీ బంపర్లు కానీ టచింగ్స్ అయితే అయినాయి. దీంట్లో బండి అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇంజిన్ సైడ్ కూడా 87,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. మీరు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. బండి రిజిస్ట్రేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ అండి. ఎటువంటి ట్యాక్స్ పడదు మీకు. ఎందుకంటే మనకి అదర్ స్టేట్ బళ్ళు అయితే మనకి ట్యాక్స్ పడుతుంది తప్ప మనకి ఏపీ రిజిస్ట్రేషన్ మనకి ట్యాక్స్ పడదండి. ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్ ఖర్చు మారుతూ అవుతుంది. ఒక 2,000-3,000 లోపు అయితే మనకి రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది. మీకు ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు. మీకు బండి రేట్ వచ్చి కస్టమర్ 4,20,000 చెప్తున్నారండి. మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి, హోండా జాజ్ పెట్రోల్ టాప్ మోడల్ బండి అండి, విఎక్స్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అలాగే మనకి దీంట్లో మనకి ఇంటీరియర్ ఎలా ఉంది, స్టీరింగ్ దీంట్లో ఏమైనా గ్లాసులు మారినాయా లేకపోతే ఏంటన్నది టోటల్గా ఈ వీడియోలో మొత్తం మీకు ఇంజిన్ సైడ్తో సహా చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి మన కార్ చుట్టూ అయితే చూద్దామండి. దీంట్లో మనకి 4 ఎలవెల్స్తో వస్తుంది. టైర్లో ఒక 50-60% అయితే ఉన్నాయి. డోర్లకి అయితే మాత్రం పెయింట్లు పడినాయండి. డోర్లు బంపర్లకి అయితే టచింగ్స్ అయినాయి. ఇటు సైడ్ కూడా మీరు బండి జాజు విఎక్స్ అండి, హైవీటెక్ బండి మాత్రం అంత బాగుందండి. లైట్ సైడ్ మీకు ఇక్కడ లైట్ చూసారు కదా, ఇటు సైడ్ ఈ లైట్స్ అయితే మనం రెండు కూడా చిన్న డ్యామేజ్లు అయినాయి, చేయించుకోవాల్సి ఉంటుంది. సో టచింగ్స్ మాత్రం అయినాయండి. బండి మాత్రం టచింగ్స్ అయినాయి. అది ఒకటో మనకి దీంట్లో మైనస్. బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది. 87,000 మాత్రమే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. అలాగే ఇంటీరియర్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం. ఒకసారి లోపల ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకి దీంట్లో 4 పవర్ విండోస్ వస్తాయండి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది దీంట్లో. అలాగే మనకి దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే 87,557 కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేటప్పటికి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, చూసుకోవచ్చు. అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ అండి. దీంట్లో వాళ్ళు స్క్రీన్ కూడా వేయించడం జరిగింది. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్. అలాగే మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే కనుక మనకి కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయండి, చూసుకోవచ్చు. అంతా కూడా సీట్ కవర్స్ నీట్గానే ఉన్నాయి. కాకపోతే కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ మాత్రమే ఉన్నాయి. మనం కవర్స్ అయితే వేయించుకుంటే బాగుంటుంది, చూసుకోవచ్చు. అంతా కూడా ఫ్లోర్ మ్యాట్ అయితే ఉందండి. సీట్ కవర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. బండి అయితే మాత్రం ఇంటీరియర్ విధంగా ఈ విధంగా ఉందండి. లోపల చూసుకున్నట్లయితే కనుక మీరు చూడొచ్చు అంతా కూడా. సో లోపల బండి విధంగా ఇలా ఉన్నది. అలాగే మనకి డోర్ల విధంగా చూసుకున్నట్లయితే ఒకసారి చూపించేస్తాను మీకు. అలాగే మీకు రైట్ సైడ్ డోర్ చూపిస్తున్నానండి. డ్రైవర్ దగ్గర అయితే మాత్రం ఈ టచింగ్స్ అయితే అయినాయండి. సో డోర్లు అయితే మీకు ఒరిజినల్ డోరే ఉంది. టచింగ్స్ అయితే అయినాయి, చూసుకోవచ్చు. అంతా కూడా ఇదంతా టచింగ్ పడింది డోర్కి అయితే మాత్రం. సో వాళ్ళు ఏంటంటే గీతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సింగిల్ కోటింగ్ టచింగ్స్ అయితే వేయించేసారండి. రెస్ట్ అయితే ఏం లేదు. సో బీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, అంతా ఒరిజినాలిటీగానే ఉందండి. అలాగే ఒకసారి మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. సో ఇటు సైడ్ అయితే మనకి దీంట్ల మీద అయితే మనకి ఎక్కడ పెయింట్ ఏం పడలేదు, చూసుకోవచ్చు. అంతా కూడా బాటం కూడా ఎక్కడ మనకి రెస్ట్ లాగడం అనేటువంటిది ఏం లేదండి. చూసుకోవచ్చు. అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను. డోర్స్కి అయితే మనకి మొత్తం డోర్స్కి అవతల ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి పెయింట్ పడిందండి. చుట్టూ కూడా టచింగ్స్ అయితే వేయించారు, అదొకటి చూసుకోవాలి. అలా మీకు లోపల బాటం, మీకు బ్యాక్ సైడ్ బాటం కూడా మనకి ఇక్కడ టచింగ్స్ అయితే అయినాయండి. లైట్గా చిన్న టచింగ్స్ అయితే వేయించారు అంతే. బయట వేయించినప్పుడు దీనికి కూడా టచింగ్స్ లాగారు అంతే. ఈ డోర్ చూసుకున్నట్లయితే రెస్ట్ అయితే మాత్రం ఏం లేదు, చూడవచ్చు. మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా డోర్ అయితే ఒరిజినల్ డోర్స్ ఉన్నాయండి, 4 కూడా. సో పైన కూడా చూడొచ్చు మీరు. అలానే ఒకసారి బీడింగ్ కూడా లాక్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ బీడింగ్ చూస్తారు కదా, బ్యాక్ సైడ్ బీడింగ్ కూడా చూడొచ్చు. బండి అయితే బాగుందండి. ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది, అంతా చూసాను నేను, ఇబ్బంది ఏం లేదు. మీకు టైర్లు చూసుకున్నట్లయితే ఒక 40-50%, 50-60% అయితే టైర్లు ఉన్నాయండి. 4 ఎల్లో వీల్స్ వచ్చినాయి. టైర్లు బిజిస్టోన్ టైర్లు అయితే ఉన్నాయి. ఇక సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి టచింగ్స్ అయితే అయినాయండి. లైట్గా చిన్న టచింగ్స్ అయితే అయినాయి, అంత మించి వేరే ఏం లేదు. బండి సైడ్ అంతా కూడా బాగా ఉంది. అలాగే అవతల సైడ్ మీకు డోర్లు కూడా చూపించేస్తాను ఒకసారి. లెఫ్ట్లో మీకు ఫ్రంట్ డోర్ అండి ఇది. సో ఇది కూడా మనకి ఎక్కడ రెస్ట్ అయితే ఏం లేదు, చూడొచ్చు. మీకు కందంతా కూడా
బండి అయితే బాగుంది, మీకు ఏమన్నా చూసుకోవచ్చండి. ఒకసారి వచ్చి చూసుకుని మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మనం మాట్లాడవచ్చండి. కస్టమర్ బండి అండి ఇది, ఓన్లీ మనం కమిషన్ బేస్ మాత్రమే పెడుతున్నాం. అందుకని బండి అంతా ఇంజిన్ సైడ్ బాగుంటేనే మనం పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, మీకు అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇటు సైడ్ కూడా. అలాగే మీకు బీడింగ్ కూడా చూపిస్తాను, తీసి ఒకసారి చూడొచ్చు. చూడొచ్చండి ఇక్కడ మీకు బీడింగ్ సైడ్ అయితే అంత నీట్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూద్దామండి ఒకసారి. బాటమ్ సైడ్ కూడా అంతా ఒకసారి మీరు చూడొచ్చు అంతా కూడా. అలాగే ఒకసారి మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి కింద చూసేద్దామండి. ఎక్కువ అంటే ఎందుకంటే మీకు మెయిన్ చూసుకోవాల్సింది కింద, ఎందుకంటే రెస్ట్ వస్తుంది కదండి. రెస్ట్ చూసుకుని మనం దాన్ని బట్టి మనం ఫ్రంట్ అన్ని చూసుకోవాలి, ఎందుకంటే ఇది కనిపిస్తుంది. అందుకని ప్రతి దాంట్లో కింద నుంచి కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా చాలా బాగుందండి, ఇది కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నీట్గానే ఉంది అంతా కూడా. సో బాటం కూడా చూడొచ్చు మీరు అంతా కూడా. అలా ఒకసారి మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తాను, ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. సో బీడింగ్ కూడా తీసి చూపించాను. బండి అయితే బాగుందండి అంతా కూడా మీకు. అలాగే మనకి డిక్కీలో ఎలా ఉంది ఏంటనేది అది కూడా చూద్దాం ఒకసారి. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పాయిలర్ కూడా దీనికి ఉండడం జరిగింది. హోండా జాజ్కి మనకి స్పాయిలర్ కూడా ఉంది. అలాగే మీకు ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను. సో మీకు డిక్కీలో చూసుకున్నట్లయితే గూడ్ స్పేస్ కూడా బాగుంటుందండి, మనకి జాజ్ బాగా వస్తుంది, గూడ్ స్పేస్ కూడా బాగుంటుంది. అలాగే మీకు డిక్కీ పైన చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా మనకి ఒరిజినలే ఉందండి, ఎక్కడ రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏం లేదు, ఇది కూడా ఒరిజినలే ఉండడం జరిగింది. అలాగే మీకు సైడ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో వర్షం వస్తుంది కాబట్టి చినికలు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి తప్ప మీకు రెస్ట్ కానీ అటువంటిది ఏం లేదండి, టోటల్గా అంతా చూడొచ్చు. లైట్స్ బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి డ్యామేజ్ ఉన్నాయండి, వాళ్ళు స్టిక్కరింగ్ చేశారు అంతే. మనకి ఆ లైట్స్ మాత్రం చేయించుకుంటే బాగుంటుంది. రెండు కూడా ఉన్నాయండి, రివర్స్ చేసినప్పుడు తగిలిందంట, అది ఒకటే మనకి. దీంట్లో రివర్స్ క్యామ్ స్క్రీన్ కూడా వాళ్ళు వేయించుకోవడం జరిగింది. సో మనకి డిక్కీస్ లోపల చూసుకుంటే సీల్ టైర్ ఉందండి, ఇంకా అసలు అలా ఓపెన్ చేయలేదు టైర్ అయితే మాత్రం. చూసుకోవచ్చు అంతా కూడా, ఎందుకంటే అది బండి ఫస్ట్ ఓనర్ అంతా షోరూమ్ ట్రాక్ చేయించుకున్నారండి. సెకండ్ ఓనర్ తీసుకున్నాక వాళ్ళని 7,000 మాత్రమే తిరిగారటండి అంతే. బండి విధంగా అసలు స్టెఫ్ని కూడా ఓపెన్ చేయలేదు, ఇది బండి చాలా నీట్గా ఉంది. అలా ఒకసారి మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను. అలాగే మీకు ఇంటీరియర్ విధంగా లోపల నుంచి చూసినట్లయితే మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూడొచ్చు. సో ఈ విధంగా ఉందండి. అలాగే మాకు ఒకసారి ఇంజిన్ సైడ్ చూద్దాం. ఒకసారి మనం ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా చూడొచ్చండి, అంతా కూడా చూపిస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. అలాగే మీకు బానెట్ కూడా మీకు ఏం మారలేదండి, ఒరిజినల్లే ఉంది. గ్లాసులు కానీ ఏం మారలేదు, టోటల్గా అన్నీ కూడా ఒరిజినలే ఉన్నాయండి. ఇంజిన్ సైడ్ ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు, అంటే పెట్రోల్ మ్యాక్సిమం పెట్రోల్ బండి ఎప్పుడు కూడా మనకి లీక్స్ అన్నది టోటల్గా ఎక్కువ రాదండి. సో వచ్చిందా లేదన్నది మీకు చూపించాలి కాబట్టి నేను అంతా చూపిస్తున్నాను మీకు. ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుందండి, రీడింగ్ 87,000 అంటే అసలు మీకు హోండాలో అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవ్వడం మారడం ఏమన్నా మనకి అన్నీ ఏమైనా కదలడం ఎల్లింగ్లు చేయించడం అటువంటిది అయితే ఏమీ లేదు, అంతా టోటల్గా ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చండి మీరు. బండి ఇంజిన్ సైడ్ కానీ బండి సైడ్ కానీ చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసేసుకుని మీరు బండి అయితే మాట్లాడుకుని తీసుకోవచ్చండి. అలాగే ఒకసారి మీకు స్టార్ట్ చేసి మీకు ఏ విధంగా ఉన్నది ఏంటన్నది అయితే చూపిస్తాను అంతా కూడా. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి సౌండ్ అయితే చూద్దామండి. స్టార్ట్ చేయమా. సో బండి అయితే చూడొచ్చండి, లైట్గా చిన్న నాయిస్ ఓన్లీ బెల్ట్ సౌండ్ వస్తుంది తప్ప అది ప్రాబ్లం అయితే ఏం లేదు. బెల్ట్ చేంజ్ చేసుకుంటే ఆ సౌండ్ కూడా రాదు మీకు, అది కూడా కిచ్ సౌండ్ వస్తుంది, అది ఒకటే. దానివల్ల అసలు ఇబ్బంది కూడా ఏం లేదు, అది కూడా మార్చుకుంటే అది మొత్తం సౌండ్ కూడా రాదండి మీకు. సో ఇంజిన్ సౌండ్ అయితే మనకి చాలా స్మూత్గా ఉంది. అలాగే ఒకసారి మీకు ఇంజిన్ ఆయిల్ గేజ్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి. సో ఇంజిన్ ఆయిల్ కూడా చూసుకోవచ్చు, ఇంజిన్ ఆయిల్ కూడా బాగుందండి, ఎక్కడ మనం ఇంకా మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, మొన్న చేయించారట. అన్న ఒకసారి యాక్సిలేటర్ అన్న. ఓకే ఒకసారి మళ్ళీ ఓకే.
సో ఇంజిన్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ఒకసారి బాగా క్లోజ్ చేసి తర్వాత అయితే మనం మాట్లాడదాం. జాజ్ అయితే చూసారు కదండి, టోటల్గా మనకి ఇంజిన్ సైడ్ కానీ డోర్లు కానీ అన్ని చూపించడం జరిగింది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి అయితే చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు. రేట్ వచ్చేటప్పుడు 4,20,000 చెప్తున్నాం. 2016 మోడల్ అండి. ఇది హోండా జాజ్ 1.2 VX టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ బండి. బండి చాలా బాగుంది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. మీరు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. కావాలంటే మీకు నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ట్యాక్స్ పడదు మీకు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రమే మీకు అవుతాయి. అది కూడా ఒక 3,000 రూపాయలు మాత్రమే అవుతవచ్చు. అంతమించి అయితే మీకు ఖర్చులు ఏమవ్వు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని బండి మాట్లాడుకోవచ్చు. అలాగే ఇది కాకుండా ఇంకొక 2 వెహికల్స్ కూడా, అంటే ఇంకొక 2 కార్లు కూడా మన దగ్గరికి రావడం జరిగిందండి. పోలో చాలా మంది అడిగారు. పోలోలో మనకి డీజిల్ వెర్షన్ మాకు చూడండి కొద్దిగా అని చెప్పేసి అన్నారు. 3 లక్షల లోపల ఎవరైనా అడగడం జరిగింది. 3,20,000 అయితే చెప్తున్నామండి. మన దగ్గర వేరే కార్ ఉంది, ఒకసారి చూద్దాం. వోక్స్‌వాగన్ పోలో TDI అండి. డీజిల్ ఇంజిన్. ఇది 2013 మోడల్ అండి. 2013 మోడల్ 92,000 రీడింగ్ తిరిగింది. సెకండ్ ఓనర్ బండి అండి. బండి విధంగా చాలా బాగుంది. ఇంజిన్ సైడ్ అంతా కూడా పర్లేదు. చిన్న లీక్స్ ఉన్నాయి తప్ప ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి. బండి టైర్లు వచ్చేటప్పుడు ఒక 40% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చేటప్పుడు 2024 10 నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి. రేట్ వచ్చేటప్పుడు 3,20,000 చెప్తున్నాం. 2013 టాప్ మోడల్ బండి అండి. డీజిల్ వెర్షన్. బండి విధంగా కూడా అంత నీట్గా ఉంది. పెయింటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి. మీకు వెస్ట్ బెంగాల్ అయితే కాదు. ఓన్లీ ఏపీ రిజిస్ట్రేషన్ బండి. మీకు ఎటువంటి ట్యాక్స్ పడదండి. ఓన్లీ 3,000 లోపల అయితే మీకు రిజిస్ట్రేషన్ ఖర్చులు అయితే మనకి ట్యాక్స్ మళ్ళీ మనకి వెస్ట్ బెంగాల్ బండి అయితే మళ్ళీ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం ట్యాక్స్ కూడా లెక్కేసుకుని తీసుకోవాలండి. మీరు ఎటువంటిది ఏం చూసుకోవాలి. డైరెక్ట్గా మనం 3,20 చెప్తున్నాం. మీకు ఫైనల్గా మనం మరి బండి రేటు మాట్లాడుకుంటే ఒక బార్గెనింగ్ కొద్దిగా ఉంటుంది. ఎక్కువేం కాదండి. సో దాన్ని బట్టి చూసుకుని మనం రేటు డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ స్కార్పియో కూడా ఉందండి మన దగ్గర. అది కూడా చూద్దాం. స్కార్పియో వచ్చేటప్పటికి 2007 మోడల్ అండి. ఓల్డ్ మోడల్ 2007 మోడల్ 2.6 టర్బో ఇంజిన్ CRDI. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ బండి అండి. 2007 మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 1,79,000 అయితే రీడింగ్ తిరిగిందండి. దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. టైర్లు వచ్చేటప్పటికి ఒక 40-50% అయితే టైర్లు ఉన్నాయి. ఇది టాప్ మోడల్ బండి. బండి వచ్చేటప్పటికి బండి మెరూన్ కలర్లో ఉందండి. బండి అంతా బాగుంది, నీట్గానే ఉంది. ఇంజిన్ సైడ్ కానీ సస్పెన్షన్ సైడ్ అంతా బాగుంది. క్లచ్ విధంగా కొద్దిగా మనం చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కొద్దిగా రన్నింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఎత్తుకోవట్లేదు. అది ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది. అంటే మనకి క్లచ్ ప్లేట్లు అనేది కొద్దిగా వీక్ అవుతే మనకి ఏంటంటే రన్నింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. బండి విధంగా అంతా బాగుందండి. ఫస్ట్ ఓనర్ బండి. ఏపీ రిజిస్ట్రేషన్. నెంబర్ కూడా 4545 టోటల్ బండి కూడా చాలా బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు. కస్టమర్ రేట్ వచ్చేది 2,80,000 చెప్తున్నారండి. 2,80,000 ఆయన రేట్ చెప్తున్నారు. మీరు ఒకసారి వచ్చి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. బండి విధంగా మీకు ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అంతా కూడా. ఫ్రంట్ గ్లాస్ ఒకటి, బ్యాక్ సైడ్ గ్లాస్ ఒకటి, అవతల సైడ్ డ్రైవర్ దగ్గర డోర్ ఒకటి మారడం జరిగిందండి. ఇదే దీంట్లో మారినవి ఏమన్నా ఉంటే అంత మించి వేరే ఏం లేదు. బండి విధంగా చాలా బాగుంది. స్కార్పియో చాలా మంది అడుగుతున్నారు మనల్ని, ఏపీ బండ్లు ఏమన్నా ఉంటే చెప్పండి కొంచెం తక్కువలో అని. ఇది మనం 2,80,000 చెప్తున్నాం. మీరు బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.